హాయ్! నమస్తే. భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు మా ఇష్టదైవమైన మంకనమ్మ గుడిలో పూజ చేసుకుంటున్నాము. ముందుగా అమ్మవారి గుడిలో పూజ చేసుకొనొచ్చి, తోటలో చేసుకుంటాము. ఈరోజు ఉగాది కదా! మేము తోటలో వనాలకి పూజ చేస్తాము. అలాగే గ్రామ దేవతలకి కూడాను. ఉగాది రోజు, ఉగాది తర్వాత కూడా చేసుకుంటారు. గ్రామ దేవతలకి, వన దేవతలకి మేము ఇలాగా పూజ చేసుకుంటాము. చిన్న కలశంలో పసుపు నీరు, కొత్త గుగ్గులం కుడక, ఒక చిన్న మట్టి పాత్ర తీసుకొని దాంట్లో జావ వండుకుంటాము. జావ వండుకొని వనదేవత పూజ చేసుకుంటాము. కొత్త చీర, కొత్త లుంగీ ఒకటి తీసుకొని అటు అంచులకి పసుపు పెట్టుకుంటాము. ఈ విధంగా కొత్త చీరకి, లుంగీకి అన్నీ ముందుగానే రెడీ చేసుకుంటాము. అంచులకు పసుపు పెట్టుకుంటామండి అన్నికి. అలంకరణ చేసుకొని ఇంటి దగ్గరే. అప్పుడు ఒక చెట్టు దగ్గర పూజ పెట్టుకుంటాము. అమ్మవార్లకి కొత్త బట్టలు పెట్టుకుంటాము. ఫస్ట్ నుండి వచ్చే ఆనవాయితీ ఇది. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే చేసుకుంటాము ఉగాది రోజు. కొందరు ఉగాది తర్వాతను కూడా చేసుకుంటారు. ఎవరు వీళ్ళు బట్టి వాళ్ళు చేసుకుంటారు. పళ్ళు, పూలు అన్నీ రెడీ చేసుకుంటాము. ఇంట్లోనే ప్రసాదాలన్నీ తయారు చేసుకున్నాము. పట్టుకొని వెళ్ళి తోటలోను పెడతాము. అన్నీ ఇంటి నుండి పట్టుకొని వచ్చేసాము తోటలోకి. తోటలో ఒక చెట్టు దగ్గర పూజ చేసుకుంటాము. ఇవి మాకు తరతరాల నుండి వచ్చేవండి. మా అత్తగారు, వాళ్ళ అత్తగారు అప్పటి నుండి వచ్చేయని ఈ పూజలు. అందరూ అలాగే చేసుకుంటారు ఊర్లో. మేము ఒక్కళ్ళమే కాదు, ప్రతి ఒక్కళ్ళు జీడి తోటల్లో ఉగాది రోజు, ఉగాది తర్వాత కూడా ఇలాగా మడపలు వేసుకుంటారు. దీన్ని మడపలు వేయడం అంటారు. ఈ వనదేవతలకి, గ్రామ దేవతలకండి ఈ పూజలు. కులదైవానికి ఇంట్లో ఉంటాయి కదా గ్రామ దేవతలు. వాటికి ఇలాగా పూజ చేసుకుంటాము. అన్నీ ఆ చెట్టుకి అలంకరించుకుంటాము. పసుపు బొట్టు పెట్టి, పూలు పెట్టి. అరటాకులు తెచ్చుకున్నాము కోసుకొని. కొత్త మట్టి పాత్రలో కూడా జావ వండుకొని తెచ్చుకున్నాము. ఎప్పుడైనా కొత్తవే వాడుతాము పూజలకి. దూరం దూరం తోటలైతే తోటలోనే వండుకుంటాము. చిన్న పొయ్యి పెట్టుకొని. రాళ్ళ పొయ్యి ఇలాంటివి. మరి ఇంటి పక్కనే కదా! ఇంట్లో వండుకొని పట్టుకొని వచ్చాము. ఆ కలశంతో నీరు కూడా ఆ చెట్టు మొదట్లో పెట్టుకుంటాము. వాటికి కూడా బొట్లు పెట్టి, పసుపు పెట్టి బొట్లు పెట్టాలి. గుగ్గులం కుడకలు అవి తెచ్చుకున్నాము పొగేయడానికి. గుగ్గులం పొగేయాలి కదా అమ్మవారికి. ఈ పూజ అనేది తరతరాల నుండి మా సాంప్రదాయం అండి. అన్నీ ఆ చెట్టు మొదల్లో పెట్టుకోవాలి. భూమి పూజ చేసుకుంటారు. మేము పంట మొదలయ్యేటప్పుడు ఈ పూజ చేసుకుంటాము. పొలాలు ఉండేవాళ్ళు పంట చేతికొచ్చేటప్పుడు పూజ చేస్తారు. ఎవరి సాంప్రదాయం వాళ్ళు పాటించవలసిందే. పంటలు బాగా పండాలని ఈ పండగ అందరం చేసుకుంటాము, ప్రతి ఒక్క రైతు. ఇంకా మా మాయ్య గారు వచ్చి వడ్డాపం చేస్తారు. ఇంటికి పెద్దవాళ్ళే చేస్తారు, అత్తగారైనా మా అయ్యగారైనా. మేము పూజకు సరిపోయే సామాన్లన్నీ రెడీ చేస్తాము. నైవేద్యాలను వండి పెడతాము. మా ఆడపడుచుకు చూడండి ఆ కోడి పుంజు ఎలా పొడి చేస్తుందో. అన్ని ఆకులు అలా వేసుకొని అన్ని దేవతలకి అలా జావ వడ్డించుకుంటాము. ముందుగా వచ్చే పిక్కలు కూడా కాల్చుకొని అవి కొట్టి ఆ పప్పు దేవతలకి నైవేద్యంగా పెడతాము. అమ్మవార్లకి, ఇంట్లో దేవతలకి, గ్రామ దేవతలకి అన్నిటికి, దేవుళ్ళకి అన్నిటికీ ఈ కొత్త సంవత్సరం రోజు సమర్పించుకుంటాము ఈ జీడిపప్పుని. ముందు పంట కదా, పంటలు బాగా పండాలని ఆ దేవుణ్ణి దండం పెట్టుకుంటాము అమ్మవార్లని. ఇంకా దీపం కూడా వెలిగించుకుంటాం, గాలికి ఎలగట్లేదు.
ధూప్ పెట్టుకున్నారు మా మావయ్య. కొత్త గుగ్గులం కుడక తెచ్చుకున్నాం కదా! దాంట్లో అగ్గేసాము. ఆ అగ్గిలోను గుగ్గులం వేసుకొని అమ్మవార్లకి పట్టిస్తాము. ఆ జీడి చెట్టుకి అవన్నీకి. అమ్మవార్లకి ఎంతో ప్రీతమైంది కదా గుగ్గులం. అలాగా 3 సార్లు నీరు దారేసుకొని దండం పెట్టుకుంటాము. అమ్మవార్లని సమర్పించుకుంటాము. ఈ విధంగా నైవేద్యం. మేము కొత్తగా తెచ్చుకునే ఈ లుంగీ, చీర కూడా ఆ వనదేవతకి అలా పెడతాము. అలాగేస్తాము ఆ చెట్టు మీదన. అలాగే కొత్త బట్టలు కూడా సమర్పించుకుంటాము దేవతల్ని. నెయ్యిలో తోటంతా ఇసురుతాము. అమ్మవారు దండు అంటారు. వాటినే మనం దూతలు అంటాము. దూతలు తింటారని దూతలు అమ్మవార్లతో వస్తారు కదా! ఆ దూతల కోసమనేసి మా పెద్దలంటారు. అందుకోసం ఆ నెయ్యిలు తోటంతా అలాగా విసురుతాము. ఇంకా అందరం అలాగా ఆకుల మీద పరమాన్నం వేసుకొని దండం పెట్టుకుంటాము వచ్చేవాళ్ళందరం. మా పంటలు బాగా పండాలి అనేసి. అమ్మవార్లకి, అలాగే దేవతలకి కూడాను. ఇదండి ఉగాది పండుగ మేము ఇలాగా ఈ పల్లెటూరులో ఈ వన పూజలు, గ్రామ దేవతల పూజలు, దేవుళ్ళ పూజలు ఇలా మేము జరుపుకుంటాము. కొందరు తోటల్లో పూజలు చేసుకుంటారు ఈరోజు. కొందరు గుడులకెళ్తారు. ఎవరు ఏ సాంప్రదాయం ఎవరెవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటారండి. మా పల్లెటూరు సాంప్రదాయాలు మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.